రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఒక్క రియల్ ఎస్టేట్ ఆగిపోతే దేశం యొక్క ఎకానమీ కూడా ఆగిపోతుంది. రియల్ ఎస్టేట్‌లో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకుంటే కన్‌స్ట్రక్షన్‌లో వాడే స్టీల్, ఐరన్, సిమెంట్, ఇసుక లాంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా ఆగిపోతాయి. వీటిలో ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ పనిచేస్తుంటారు. సో, వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఎంతోమంది ఇంజినీర్స్ పనిచేస్తూ ఉంటారు, ఇంటీరియర్ డిజైనర్స్ పనిచేస్తూ ఉంటారు, ఆర్కిటెక్చర్స్ పనిచేస్తూ ఉంటారు. చాలామంది రోజువారీ కూలీలు కూడా పనిచేస్తూ ఉంటారు. సో, ఒక్క కన్‌స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఆగిపోతే వీళ్ళ ఎంప్లాయ్‌మెంట్ అంతా కూడా అయిపోతుంది. అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. సో, రియల్ ఎస్టేట్ ఆగిపోతే వీటన్నింటి గ్రోత్ కూడా ఆగిపోతుంది. అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి లాజిస్టిక్ ఇండస్ట్రీ కూడా పనిచేస్తుంది. సో, లాజిస్టిక్ ఇండస్ట్రీ ఆగిపోయిందంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఇండస్ట్రీ అంతా కూడా అయిపోతుంది. సో, ఇలా ఒక్క రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఎన్నో ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఎన్నో బిజినెస్‌లు ఆగిపోతాయి. ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ కూడా కోల్పోతారు. సో, దేశంలో నిరుద్యోగం కూడా పెరుగుతుంది. ఒక్క రియల్ ఎస్టేట్ బాగుంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.